గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన 300 డివిజన్ల మీద మేము మాట్లాడదలుచుకున్నాం. ఈ 2-3 రోజుల నుంచి మున్సిపల్ కౌన్సిల్లో ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్స్ కానీ ఎస్సీల గురించి మాట్లాడకపోవడం దౌర్భాగ్యం. పైగా ఎస్సీలై ఉండి ఎస్సీల కోసం మాట్లాడకపోవడం ఇంకా దౌర్భాగ్యం. 300 స్థానాలలో ఎస్సీల స్థానాలు ఎన్ని ఇప్పటివరకు ప్రభుత్వం ప్రకటించకపోవడం మేము బాధగా చింతిస్తున్నాం. ఎందుకంటే ఎస్టీ డివిజన్లు ఎన్ని అనేది ఇప్పటివరకు మాకు క్లారిటీ లేకపోవడం, వాళ్ళు ఎలక్షన్ ముందు ఉందని చెప్తున్నారు, మళ్ళీ క్లారిటీ మాకు ఇవ్వాలా. ప్లస్ ఏవైతే ఎస్సీ కాన్స్టిట్యున్సీ డివిజన్స్ ఉన్నాయో యథావిధిగా ఎస్సీలుగానే ఉంచాలి. కొత్త డివిజన్ ఏవైతే చేస్తున్నాయో దాన్ని జీవో రూపంలో దళితులకి ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రానున్న వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంది. కాబట్టి ఎస్టీ స్థానాలని ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఎంఆర్పిఎస్ నుంచి మాదిగా రాజ్యాధికార పోరాట సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మేము కమిషనర్ గారిని కలవడానికి వస్తే ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఆల్రెడీ ఇచ్చినాము, మళ్ళీ మేము ప్రభుత్వానికి కూడా ఇస్తాము, ఎలక్షన్ కమిషన్కి కూడా ఇస్తాము. 300 స్థానాలలో ఎస్సీ ఎస్టీల స్థానాలు ఎన్ని అనేది క్లారిటీగా ప్రభుత్వం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.